గుంటూరు ఏటి అగ్రహారం మెయిన్ రోడ్డు విస్తరణ పనులు లోపాభూయిష్టంగా జరుగుతున్నాయని స్థానికుడు సింగ్ నరసింహారావు ఆరోపించారు. గుంటూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రధాన రహదారి అష్టవంకర్లు తిరిగిందని ఆక్షేపించారు. పాము మెలికల్లాగా తిరిగిన ఈ రోడ్డు ఆధునీకరణ పనులు వెనక భారీగానే అవినీతి జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగింది. సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు. గుంటూరు ఏటి అగ్రహారానికి చెందిన సింగ్ నరసింహారావు ఏటి అగ్రహారం మెయిన్ రోడ్డు ఆధునీకరణ పనులు డొల్లతనంపై కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఈ అభివృద్ధి పనులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ఆయన మీడియాకు వివరించారు. నరసింహారావు ఏటి అగ్రహారం 80 అడుగుల రోడ్డు చేశారు. మెయిన్ రోడ్డుని అది పాము కూడా అన్ని మెలుకలు ఉండదు. రోడ్డు అంటే స్ట్రైట్గా ఉంటుంది. అష్టవంకర్లకే అష్టవంకర్లు ఉన్నాయి. మున్సిపల్ ప్లానింగ్ కమిటీ వారు అన్ని వంకర్లు ఎందుకు తిప్పారో ఎవరికి ఇది అర్థం కావట్లేదు. నేను గత 2 సంవత్సరాల నుంచి కలెక్టర్ గారికి మన మున్సిపల్ కమిషనర్ గారికి 2 సంవత్సరాల నుంచి గ్రీవెన్స్ లెటర్లు ఇస్తూనే ఉన్నాను. మా సమస్య ఇప్పుడు తీయలేదు. ట్రాఫిక్ రూల్స్ అసలు పాటించలేదు. ఫ్రీ లెఫ్ట్ ఫ్రీ రైట్ చుట్టుకుంట దగ్గర ఫ్రీ లెఫ్ట్ లేదు, ఫ్రీ రైట్ లేదు. మన ఏటగారం 0 లైన్ దగ్గర ఫ్రీ లెఫ్ట్ లేదు, ఫ్రీ రైట్ లేదు. 80 అడుగుల రోడ్డుని తీసుకొచ్చేసి ఏటగారం 0 లైన్లో 30 అడుగుల రోడ్డు ఉంది. 80 అడుగుల రోడ్డుని కలుపుతున్నారు. దానివల్ల అందరికీ ప్రమాదంగా జరుగుతుంది. పిల్లలు ఇప్పుడు లేటెస్ట్ మన పిల్లలు అయితే చాలా కుర్రోళ్ళు అంతా బైకుల మీద పోతున్నారు. ఇన్ని వంకర టింకలు ఉంటే ప్రమాదకారాలు జరుగుతాయి. భయంకరమైన ప్రమాదాలు జరుగుతాయి. మాకు ఈ మెలికలు ఈ సర్కారు వారి డొంక ఒకటి ఉంది. ఆ డొంక తీయకుండా ప్రైవేట్ ల్యాండ్లు తీశారు. ప్రైవేట్ ల్యాండ్లో చుట్టుకుంట కాడి నుంచి ఒక పక్కే ప్రైవేట్ ల్యాండ్ తీశారు. అక్కడి నుంచి ఈ పక్క వచ్చేళ్ళకేనేమో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అది డొంక ఉంది. ఆ డొంక తీయకుండా ఓన్లీ ప్రైవేట్ ల్యాండ్లు తీసేసి గవర్నమెంట్ సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు. అప్పట్లో కొంతమంది కార్పొరేటర్లు అభివృద్ధి ఏదో జరిగిపోతుందని పాపం వాళ్ళ ఇష్టం వచ్చేది ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు అభివృద్ధి కోసం చేస్తున్నారు కదా అని వాళ్ళు సహకరించారు. కానీ ఏంటంటే అన్యాయం జరుగుతుందని నేను 2 సంవత్సరాలు చెబుతున్నా. ఇది వంకలు టింకలకే వంకలుగా ఉంది. పాము కూడా అన్ని మెలికలు ఉండదు. ఏది 1 కిలోమీటర్ దానికి ఇన్ని మెలికల ఏం కావాలి చెప్పు. ఈ ప్రమాదం జరగకుండా రీసర్వే కావాలి. అక్కడ డొంక ఉంది, సర్కారు వారి డొంక ఉంది. ఆ డొంక తీసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలి. కలెక్టర్ గారిని కలుస్తున్నాను నేను. ఏమన్నారు? కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ గారు పరిష్కరిస్తాము అని చెప్పారు. దయచేసి రీసర్వే చేసి ప్రమాదాలు నివారించండి. ఈ వంకల టింకల్ని స్ట్రైట్గా రోడ్డుని పెట్టి అది కాక పీకల వాగమేని కూడా అవతల మన వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు మరి చదువుకున్నారో అర్థం కావట్లేదు, చదువుకోలేదు తెలియదు కానయ్యా. ఇన్ని వంకల టింకలు తీసింది మన గుంటూరు మున్సిపాలిటీకే చెందుతుంది. కానీ వీళ్ళకి సన్మానం చేయాలి. ఈ ఏటేగారం రోడ్డుని మాత్రం ఈ ఏటేగారం రోడ్డుని చేసిన టౌన్ ప్లాన్ ఆఫీసర్లు ఎవరైనా సరే వాళ్ళకి ఇన్ని మలుపులు తిప్పినందుకు వాళ్ళకి సన్మానం చేయాల్సిందే. ఇంత దారుణమైన మెలికలు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. నాకు తెలిసితే మన భారతదేశం కాదు ప్రపంచంలోనే ఉండవు. అది దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ అక్కడ రీసర్వే చేసి సర్కారు వారి డొంక ఉంది, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయొద్దు.